डीजे मोबाइल रिपेयरिंग को आपका स्वागत है। ये Redmi 9A मदरबोर्ड आया है, उसका वो डेड था तो हेवी ड्रॉप डाउन केस है। उसमें से पहले डिजिटल चार्जर पे लगाया, कुछ भी नहीं बताया। उसके बाद से क्या है, मैंने आइडेंटिफाई किया, स्कैन करने पे कनेक्टर टूटा हुआ था तो कनेक्टर रिप्लेस कर लिया मैंने। और डीसी मशीन पर भी कुछ भी नहीं बता रहा था, ठीक है। డీసీ మిషన్ మీద కూడా ఏం చూపిస్తలేదు, డిజిటల్ చార్జర్ మీద పెట్టి చూసిన ప్లస్ డీసీ మిషన్ మీద పెట్టి చూసినా ఏం కాలేదు. కనెక్టర్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది, కానీ డిస్ప్లే షో చేస్తలేదు. డెడ్ కండిషన్లోనే ఉంది, ఆన్ అయితే లేదు మొబైల్. సో ఇప్పుడు కనెక్టర్ వేయడం వల్ల ఇప్పుడు మనకు కనెక్టివిటీ వచ్చేసింది, వి బస్ ఎంటర్ అవుతుంది, కానీ పవర్ బటన్ క్లిక్ చేస్తే ఏం చూపెట్టడం లేదు. సో మనము మల్టీమీటర్తో ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తున్నా నేను. 5.2 వోల్టేజ్ వి బస్ ఇన్ అవుతుంది, కానీ విపిహెచ్ లైన్లో ఏం రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో చూడండి, 2 कंपोनेंट्स ऊँचपे होने दो. अभी ये दोनों कॉइल देखिए एक बार, वो कॉइल तो निकली हुई लग रही. मतलब इसके वजह से क्या होता है पता है, ये दोनों जब तक आउटपुट जनरेट करके सीपीयू को देंगे तब तक फीडबैक नहीं आएगा, तब तक फीडबैक नहीं आएंगे जब तक क्या है कोई वोल्टेज नहीं बनेगा बाहर का. इनपुट तो बन रहा, तो अब ये दोनों कॉइल कौन से लाइन में है क्या है, बोरियो स्कीमेटिक के थ्रू से चेक करना पड़ेगा इसको. దీన్ని ఈ 2 కాయిల్స్ దేనికి సంబంధించినవో స్కీమెటిక్ ఓపెన్ చేసి చెక్ చేయాలి. అవి 2 ఇరిగి ఉన్నాయి. ఇవి డ్రాప్ డౌన్ కేసు కాబట్టి కనెక్టర్ ఇరిగిపోయింది, 2 కాయిల్స్ ఇరిగిపోయినాయి. ఇక్కడ రావాల్సిన 3 వోల్టేజెస్ కూడా రావట్లేదు ఆ కెపాసిటర్స్ మీద. ఇక్కడ 1.8 వోల్టేజ్ ఒక లైన్లో రావాలి, ఆ మూడిట్లో కూడా ఏ వోల్టేజ్ లేదు. 1.1 వోల్టేజ్ ఒకదానికి రావాలి, ఏది రావడం లేదు. సో పవర్ ఐసీ ప్రస్తుతానికి ఇన్పుట్ తీసుకుంటుంది కానీ అవుట్పుట్ జనరేట్ చేయడం లేదు. దీన్ని ప్రస్తుతానికి ఆ కాయిల్ ఏదైతే ఉంటుందో దాని పక్కది కూడా లూజ్గానే ఉంది. బాజు వాలా కాయిల్ दोनों కాయిల్ లూజ్ है. ये 0.8 की लाइन होती है. ये CPU को పోయే 0.8 లైన్ ఉంటుంది. ఇది వోల్టేజ్ ఉండాలి. ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ లైన్ రిటర్న్ CPU నుండి పవర్ ఐసీ రాదో అప్పటి వరకు పవర్ ఐసీ వోల్టేజెస్ జనరేట్ చేయదు. పవర్ ఐసీ అవుట్పుట్ వోల్టేజెస్ జనరేట్ చేయనప్పుడు ఆల్మోస్ట్గా ఫోన్ డెడ్ కండిషన్లోనే ఉంటుంది, కానీ అన్ని వోల్టేజెస్ స్టేబుల్గానే ఉంటాయి, ఇన్పుట్ వోల్టేజెస్. అయితే ఇప్పుడు కంపెనీతో వచ్చిన పీపీడీని రిమూవ్ చేస్తూ ఆ తర్వాత మన దగ్గర ఉన్న పీపీడీని కొంచెం పైనుండి పెడితే మనం కాయిల్స్ని తీసుకొని మళ్ళీ వాటిని కూర్చోబెట్టడానికి కన్వీనియంట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర సేమ్ మదర్ బోర్డ్ కూడా ఉంది, దానికి సేమ్ కంపోనెంట్స్ తీసివేస్తే ఆల్మోస్ట్ ఆన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫీడ్బ్యాక్ లైన్ వర్కౌట్ అయినప్పుడు CPU నుంచి వోల్టేజెస్ పవర్ ఐసీ ఫీడ్బ్యాక్ రాగానే పవర్ ఐసీ వోల్టేజెస్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం ఆ 2 కాయిల్స్ ఏ లైన్వో చెక్ చేద్దాం. ఇప్పుడు దీనికోసమే చెప్పేది, బోర్నియో స్కీమెటిక్స్ కంపల్సరీ కావాలి. ఆన్లైన్ నేర్చుకోవాలి అంటే కావాల్సిన ఎక్విప్మెంట్లలో బోర్నియో స్కీమెటిక్ కూడా ఒకటి. ఇది బోర్నియో స్కీమెటిక్ ఓపెన్ చేసి అందులో జియోమీ అనేది ఉంటుంది, అందులోనే రెడ్మీ ఎంఐ అన్నీ అందులోనే ఉంటాయి. సో జియోమీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి రెడ్మీ 9A లేఅవుట్ ప్లస్ స్కీమెటిక్ 2 ఓపెన్ చేయాలి. లేఅవుట్లో కంపోనెంట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. స్కీమెటిక్లో దాని మెజర్మెంట్ ఎంత, దాని ప్లస్ అది ఏ లైన్ది, ఎక్కడికి పోతుంది అని సప్లై తెలుసుకోవచ్చు. ఇప్పుడు లేఅవుట్ ఓపెన్ అయిపోయింది, స్కీమెటిక్ కూడా ఓపెన్ అయిపోయింది. కొంచెం స్ట్రక్ అయి ఉంది స్కీమెటిక్, ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే, ఎర్రర్ వచ్చింది. చూడండి, లేఅవుట్ ఓపెన్ అయింది. జూమ్ చేసి చూద్దాం. PL501 PL502 ఇవి 2 డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు స్కీమెటిక్లో ఓపెన్ చేసి చూద్దాం. PL502 జూమ్ చేద్దాం.
ఇది వి కోర్ లైన్ 0.47 మైక్రో హెన్రీ, అంటే ఇది 0.8 వోల్టేజ్ లైన్ ఉంటుంది. కింద ఫీడ్బ్యాక్ ఉంది చూడండి, ఆ ఫీడ్బ్యాక్ కూడా కంపల్సరీ పోవాలి. ఆ తర్వాత 0.502 L502 501 రెండు మిస్ అయినాయి. ఒకటి కోర్, ఇంకొకటి వి ప్రాసెసర్. ఈ రెండు వోల్టేజెస్ ఇవి రెండు మిస్ అవ్వడం వల్ల ఏంటంటే ఫీడ్బ్యాక్ రాకపోవడంలో CPU ఆన్ కాదు. ఓకేనా. నా దగ్గర సేమ్ డెడ్ బోర్డ్ కూడా ఉంది, రెడ్మీ 9 ఏదో డెడ్ బోర్డ్ ఉంది. దానిలో నుండి ఈ రెండు కంపోనెంట్స్ తీసివేస్తే ఆల్మోస్ట్ పవర్ ఏసీ యాక్టివేట్ అవుతుంది. పవర్ ఏసీ యాక్టివేట్ అయితే మొబైల్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వేరే మొబైల్ నుంచి తీసి రెండు కంపోనెంట్స్ వేద్దాం. దీన్ని బక్ కాయిల్స్ అంటారు వీటిని. వేరే మదర్ బోర్డు తీసాను. ఇందులో రెండు బక్ కాయిల్స్ ఉన్నాయి చూడండి, అవి రెండు వి కోర్. ఈ రెండు బక్ కాయిల్స్ ఇవి. ఫస్ట్ మదర్ బోర్డులో ఉన్న కంపెనీ పీపీడీని తీసేసి మన నార్మల్ పీపీడీ 183 డిగ్రీ పీపీడీని పెట్టడం జరిగింది. ఎందుకంటే కాయిల్ ఈజీగా కూర్చుంటుంది, కరెక్ట్గా కూర్చోవాలి కాయిల్. ఒక కాయిల్ తీసివేయడం జరిగింది. ఇప్పుడు రెండో కాయిల్. ఈ రెండో కాయిల్ కూడా కూర్చోబెట్టినాం మనం, కానీ పక్కకు ఒక కాయిల్ ఉంది, అది కొంచెం బెండ్ అయి ఉంది. దాన్ని సెట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు బోర్డు చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. నా దగ్గర చిన్న 2ULది ఫ్యాన్ ఉంది, దాన్ని ఆన్ చేస్తే మదర్ బోర్డ్ కూల్ అయిపోతుంది. ఆ కూల్ అయిన నేను ఫ్యాన్ అయితే చూపెట్టలేను, కానీ ఇప్పుడు ఎయిర్ ఆన్ చేసి ఉంది. పవర్ ఏసీకి ఇప్పుడు ఫీడ్బ్యాక్ దొరుకుతుంది, ప్లస్ CPUకు వోల్టేజ్ కూడా అందుతుంది. వి ప్రాసెసర్ది, వి కోర్ది. ఓకే, మదర్ బోర్డ్ కూల్ అయిపోయింది. మదర్ బోర్డ్ను మొబైల్లో ఇన్సర్ట్ చేస్తున్నా. మదర్ బోర్డ్ని ఫ్రేమ్లో పెట్టినాం, ఆన్ చేస్తున్నా. జస్ట్ వెయిట్ చేయండి. ఆన్ చేస్తున్న స్క్రీన్ చూపెట్టడానికి ట్రై చేస్తాను నేను. మొబైల్ బూటింగ్ తీసుకోవడం కొంచెం టైం తీసుకుంటుంది. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది, దయచేసి స్కిప్ చేయకండి, చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఆన్ అవుతుంది మొబైల్. ఈ చిన్న కెమెరాలో చూడండి, ఇందులో చిన్న కెమెరా నుంచి చూపెట్టడం జరుగుతుంది. మొబైల్ ఆన్ అయింది.
మదర్ బోర్డ్ పెట్టేయడం జరిగింది. కనెక్టర్ ప్లస్ మనము బక్ కాయిల్స్ని చేంజ్ చేసినాం. మొబైల్ ఆన్ అయిపోయింది. ఏం లేదు, ఫస్ట్ ఐ టెస్టింగ్ చేయాలి. మొబైల్ తీసుకున్న వెంటనే మన మొబైల్ని ఐ టెస్టింగ్ చేయాలి. మన దాదాపు ఎక్కడ ప్రాబ్లం ఉందో సగం అందులోనే ఐడెంటిఫై అవుతుంది. రెండవది కంపోనెంట్స్ ఉన్నాయా లేవా, కంపోనెంట్స్ మెజర్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, రెసిస్టర్ కానీ కాయిల్స్ కానీ వాటి మెజర్మెంట్ కరెక్ట్ ఉందా లేదా. ఇప్పుడు దాదాపుగా ఈ 2 కాయిల్స్ చేంజ్ చేయడంలోనే మొబైల్ ఆన్ అయిపోయింది. ప్లస్ మన డిస్ప్లే కనెక్టర్ కూడా ప్రాబ్లం ఉండే, అది వీడియోలో ముందే నేను చేంజ్ చేసిన. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ లైక్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెటర్గా రేపు రాబోయే ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఐఫోన్ కానివ్వండి, ఆండ్రాయిడ్ కానివ్వండి, ఆల్మోస్ట్గా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.